హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ అయితే 2 days షూట్ చేశాను అనమాట. కొన్ని క్లిప్స్ అట్లా తీసాను. సో అది లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇంట్లో చేసుకునే వర్క్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. అండ్ మన లేడీస్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్తో పాటు బ్యూటీ టిప్స్ కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అయితే ఇంకా మార్నింగ్ నుండి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడే పిల్లల కోసం అయితే సేమియా చేసి ఇచ్చాను. గోధుమ చావాలన్నమాట, బాగుంటాయి. సో ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా మసాలాలు కూడా ప్రిపేర్ చేసుకుని ఉంది. అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను సేమియా పిల్లల కోసం చేయించిన తర్వాత ఇంకా డైలీ వ్లాగ్స్, డైలీ క్లీనింగ్ విత్ వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ నుండి అయితే వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఆఫ్టర్నూన్ అయితే గోధుమ చావాలు అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఈ చావాలు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. సేమియా టైప్ కాకుండా ఇవి వేరు అన్నమాట. గోధుమ పిండితో చేసుకుంటారు. అలాగే మేము లాస్ట్ మంత్ చేసినాం అన్నమాట. లాస్ట్ మంత్ చేసి ఎక్కువ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాము. ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇలా నార్మల్గా చేసేసుకోవడమే. ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తా క్లియర్గా చూడండి. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. మిషన్ ఉంటుంది కదా, చావాల మిషన్, దానిపైన లైట్గా పొడి పిండిని పెడుతూ చావాలైతే తిప్పుతారనమాట. వీడియో చేద్దాం అనుకున్నా కానీ వీడియో చేయడానికి కుదరలేదు మ్యాక్సిమం, లేకపోతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. సో ఇట్లా చావాలైతే మనం ఒక 2-3 గంటలు మంచిగా ఎండ కొడితే ఒక 2-3 గంటలలో ఎండిపోతాయి. లైట్గా ఎండ ఉన్నప్పుడు అస్సలు ఎండవి. ఇవైతే ఎండాకాలంలో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువ ఎండ కావాలన్నమాట ఈ చావాలకి. ఇలా అంటే ఒక 2 రోజులు అట్లా ఎండబెట్టుకోవాలా, అంటే ముక్క స్మెల్ రాకుండా ఉండడానికి అలా ఎండబెట్టేసుకుంటే మనకైతే రెడీ అవుతాయి అన్నమాట. సో నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం చేసినప్పుడు షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకా ఎసరు పెట్టేసుకోవాలా. సో చావాలకి సరిపడంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా సాల్ట్ వేసుకోవాలి వాటర్లో. సాల్ట్ అలా యాడ్ చేసుకున్న తర్వాత ఎసరు వచ్చిన తర్వాత చావాలైతే యాడ్ చేసుకోవాలా. అలా 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ 2 పొంగులకి ఉడికేస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా ఉడికిన తర్వాత ఒక జల్లెల్లో అయితే మనం తీసి సపరేట్ చేసుకోవాలి. వాటర్ సపరేట్ చేసుకొని చావాలైతే సపరేట్ చేసుకోవాలా. వాటర్లోనే ఉంచితే మెత్తగా అయిపోతుంది. అలాగే వాటర్ అంపేయకపోతే కూడా కట్టెగా అయిపోతాయి అనమాట. ఇలా మొత్తం కూడా వాటర్ అనేవి అంపేసుకోవాలా. వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత వాటిని వేడిగా అయితే మంచిగా షుగర్ అలాగే నెయ్యి వేసుకొని తినాలి. నేనైతే నార్మల్గా అలాగే ముట్టాను. ఇంకా వేడి వాటర్ పోయినాయి కాబట్టి వేడిగా ఉందన్నమాట. సో మళ్ళీ కారుతో తీసాను. ఇంకా వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకున్నాక ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేశాను పిల్లలకి. అలాగే నేను కూడా వేడిగానే తింటేనే బాగుంటుంది. మళ్ళీ కట్టెగా అయిపోయింటే కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట. అంత టేస్ట్గా ఏమి ఉండవు. తర్వాత ఓన్లీ అవి చేసుకున్నప్పుడు మాత్రమే ఇమ్మీడియట్లీ తినేసేయాలన్నమాట. షుగరు అట్లానే కొంచెం నెయ్యి వేసి పిల్లలకి ఇచ్చాను. ఆ తర్వాత నేను తిన్నా. ఇంకా ఈవినింగ్ టైంలో చేన్లో కొంచెం పని ఉందని చెప్పి వెళ్ళినాము. అంటే నార్మల్గా వర్క్ చేయడానికి ఏం కాదు, నార్మల్గా పూజ చేయడానికి వెళ్ళినాం అన్నమాట. మొన్న పత్తి విత్తనాలు పెట్టిన వ్లాగ్ పెట్టినా కదా. సో ఆ తర్వాత ఇంకా వర్షాల వల్ల అవి మొలిచినాయి అన్నమాట. పత్తి గింజలు మొలిచిన తర్వాత వర్షానికి నార్మల్గా పెడతాం కదా, వర్షానికి ఆ ఇత్తులు అనేవి అటు ఇటు అయిపోయి ఒక్కొక్క ప్లేస్లో మొలవకుండా అలాగే గ్యాప్ వచ్చి అట్లా మొలుస్తాయి కదా. అట్లా గ్యాప్ని మనం సెట్ చేసుకోవడానికి మేమైతే పొరలు పెట్టడం అంటాం అన్నమాట మా సైడ్లో. అలాగే పెరుగు గట్క జల్లడానికి వెళ్ళినాము ఈవినింగ్ టైంలో. పెరుగు గట్క అంటే అన్నము అలాగే పెరుగు చక్కెర ఈ చైన్ మొత్తం జల్లేసి పూజ చేసి అలాగే ఒక 5 పువ్వులు పెట్టి వస్తామన్నమాట. అలా తప్పులు అలా వేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఎక్కడెక్కడ గ్యాప్లో వచ్చినాయో అక్కడక్కడ పెట్టడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వర్షాలు పడితే అంతా కూడా సెట్ అవుతాయి అన్నమాట. ఈక్వల్ కాటన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఈవినింగ్ వెళ్ళొచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇది 2 days వ్లాగ్ నేను షూట్ చేశాను.
ఇంకా ఈవినింగ్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. మా పిల్లలకి పన్నీర్ కర్రీ అంటే మస్తు ఇష్టం అని చెప్తా. రోజు పన్నీర్ కర్రీ పెడితే ఫుల్గా తింటారు. ఏది తినకున్నా కానీ పన్నీర్ కర్రీ, నాన్ వెజ్ కన్నా పన్నీర్ కర్రీ అంటే వాళ్ళకి పిచ్చి ఇష్టం అని చెప్తా అనమాట. వాళ్ళ కోసం అయితే నేను స్పెషల్గా మా బాబు కోసం అయితే పన్నీర్ కర్రీ ఫ్రై చేయి మమ్మీ అన్నాడైతే వాడి కోసం అయితే చేస్తున్నా. అలాగే ఈ కర్రీ వచ్చేసి మనకి హోటల్ స్టైల్లో రావాలంటే ఇట్లా చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్. అసలు పన్నీర్ కర్రీ సెట్ అవ్వట్లేదు, మాకు ఎన్నిసార్లు చేసినా సెట్ అవ్వట్లేదు అని అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే మస్తు హెల్ప్ అవుతుంది. నాకు కూడా స్టార్టింగ్లో అంత పన్నీర్ కర్రీ ఏం చేయరాకపోవు, మళ్ళీ అలవాటు అయిపోయింది. నేను ఇట్లా ట్రై చేసిన అనమాట. మసాలా ఫస్ట్ ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ ఉల్లిగడ్డలు ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని, అలాగే టమాటా, 2-3 కాజు ముక్కలు, కొంచెం కొబ్బరి పొడి, ఫస్ట్ ఇవన్నీ కూడా ఉల్లిగడ్డలు అలాగే టమాటా, దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నార్మల్గా ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా వేయించేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా అంటే వేయించాలి, పచ్చి స్మెల్ వస్తుంది లేకపోతే. అట్లా వేయించేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇంకా గంజు పెట్టుకొని పన్నీర్ని బాగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తారు. అసలు అట్లా చేయొద్దు, ఆయిల్ అయిపోతుంది. అట్లా చేయకుండా కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు కూడా యాడ్ చేసి పన్నీర్ ముక్కల్ని వేసేసి ఒక 5-6 నిమిషాలు మంచిగా ఫ్రై చేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలా. చాలామంది ఫుల్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంటారు, అట్లా చెయ్యకండి. నార్మల్గా ఇట్లనే చేసుకోండి, బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అదే గంజులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అట్లా మంచిగా కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని టేస్ట్కి సరిపడంత ఉప్పు, కారము, అలాగే పసుపు, ధనియా పౌడరు, కొంచెం పన్నీర్ మసాలా, కొత్తిమీర, అలాగే ఇంకా కస్తూరి మేతి ఉంటే కూడా మంచిగా వస్తుంది. నా దగ్గర లేకుండే సో నేను వేయలే అన్నమాట. కానీ కస్తూరి మేతి వేస్తే పన్నీర్ కర్రీ మస్తు అంటే మస్తు టేస్ట్గా వస్తుంది. పన్నీర్ కర్రీ అనేది కాదు, చాలా కర్రీస్ మనకి కస్తూరి మేతి వల్ల బాగా టేస్ట్ అనిపిస్తుంది. నాకైతే కస్తూరి మేతి మస్తు ఇష్టం. కానీ సమయానికి నేను పన్నీర్ కర్రీ చేసేటప్పుడు అయితే నాకు కస్తూరి మేతి ఓవర్ అన్నమాట, అయిపోయిందిలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకొని అంతే ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. ఇంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంది. ఈ పన్నీర్ కర్రీకి కాంబినేషన్ అయితే నేను చపాతీ చేశాను, సూపర్ వచ్చిందనమాట మొత్తానికి అయితే. అండ్ ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను పప్పు చారు ప్రిపేర్ చేశాను. సో పప్పు చారు చాలా రకాలుగా చేసుకుంటారు. నేను రీసెంట్గా చూసింది ఏంటంటే అటు సైడ్ వాళ్ళైతే అందరూ సాంబార్ని పప్పు చారు అంటారు. మా సైడ్ అయితే మేము చారు సపరేట్గా చేసుకుంటాము, అట్లాగే పప్పు సపరేట్గా చేసుకుంటాం అన్నమాట. ఎట్లా అంటే నార్మల్గా నేను చాలా వీడియోస్లో చూసిన పప్పు చారు అంటే మేము వాళ్ళ సైడ్ పప్పు చారుని మేము సాంబార్ అని పిలుస్తాం, మా సైడ్ పప్పు చారుని వాళ్ళు ఏమంటారో తెలియదు. నేను చాలా వీడియోస్లో చూసిన అందరూ పప్పు చారు అంటే అలాగే చేసుకుంటారు, మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట. ఈ వీడియో అయితే నేను స్పెషల్గా చేయాలనుకుంటున్నాను, షార్ట్ వీడియోలో ఒక్కొక్కసారి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. స్పెషల్గా నార్మల్గా పప్పు వేసి మంచిగా ఉడికిన తర్వాత అందులో ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కొత్తిమీర అలాగే ఇవన్నీ కూడా వేసి మంచిగా దంచి అందులో వేసేసుకొని ఆ పప్పునైతే ఉడికించుకుంటాం అనమాట. పప్పు అట్లా చేసుకుంటాము. చారు అయితే చింతపండు, ఉల్లిగడ్డలు, అలాగే జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసి కొంచెం చక్కెర, ఉప్పు టేస్ట్కి సరిపడంతా కూడా యాడ్ చేసి ఇంకా తాలింపు పెట్టుకుంటాం. ఆవాలు, అలాగే కరివేపాకు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి పసుపు వేసి తాలింపు పెట్టుకునేదాన్ని చారు అంటాము. అండ్ పప్పు అయితే ఇట్లా చేస్తా అన్నమాట నేను. మా సైడ్ మ్యాక్సిమం అందరం ఇట్లానే చేసుకుంటాము. ఇలా పప్పు ఉడికిన తర్వాత అందులో ఇంకా మా సాంబార్లో అయితే చింతపులుసు యాడ్ చేస్తాం, కానీ పప్పు చారులో అయితే చారు అనేది సపరేట్గానే ఉంటుంది. అందులో అయితే ఇంకా పసుపు, అలాగే ఉప్పు, కారం, అలాగే జీలకర్ర ఇందాక దంచుకున్నాను కదా, మెయిన్ జీలకర్ర దంచుకోవడంలోనే టేస్ట్ పప్పులో ఉంటుంది అనమాట. నార్మల్గా జీలకర్ర, కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం అందులో ఉల్లిగడ్డ వేసేసి దంచేసి ఇంకా పప్పులో యాడ్ చేసి ఉడకబెట్టేసుకుంటాం అనమాట. ఇట్లా రెండుటిని కూడా సపరేట్ చేసుకున్న దాన్ని పప్పు చారు అని అంటాము. మ్యాక్సిమం అందరు ఏం చేస్తారంటే ఈ పప్పులని ఉప్పు కారం అన్నీ వేసి చారు పులుసు కూడా పోసేసి దాన్ని పప్పు చారు అంటారు అన్నమాట. మేమేమో దాన్ని సాంబార్ అంటాము. అంటే చూసారా, ఒక్క
ఒక్కో రకంగా చేసుకుంటారు. అంటే కొంతమంది అంటారు ఈ వంటకం మాకు వచ్చు కదా స్పెషల్గా చూపియాలా అని అంటారు. కానీ ఆ స్పెషల్ వంటకాలంటే ఏముంటుందంటే ఒక్కో రకంగా చేసేదాన్నే స్పెషల్ వంటకాలు అంటారు. నువ్వు నేను చేసే తేడా అనేది ఇక్కడే ఉంటుంది అన్నమాట. నార్మల్గా చెప్తున్నాను. అంటే మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, నేను ఎట్లా చేస్తానో నాకు తెలియదు. నాకు వచ్చిన స్టైల్లో నేనైతే ఇట్లా చేస్తా అనేది చూపించడం. అంటే చాలామంది నాకే కాదు నార్మల్గా యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇవే కామెంట్స్ అన్నమాట. నార్మల్గా అంటే మీరు చేసేది అదే కర్రీ, మేము చేసేది అదే కర్రీ, ఇంకా స్పెషల్గా మీ వీడియోస్ చూడాలా అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. అది చేసే దాంట్లోనే ఉంటుందండి మీరు చేసేది మేము చేసేది. చాలామంది అనుకుంటారు కదా, అంటే ఒక్కో రకాల వంటకాలు చేస్తారు కదా, అట్లా నార్మల్గా చెప్తున్నా నేను అంతే. సో అట్లా అన్నమాట. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. సో అట్లా ఎవరిని కూడా ఏమనొద్దు. ఎవరి స్టైల్ ఎట్లుంటుందో కూడా మనం చూసి నేర్చుకోవడానికి ట్రై చేయాలా. నేనైతే అదే పాటిస్తాను అంతే. నాకు వచ్చింది నేను చెప్పిస్తా. ఎవరిదైనా కొత్తగా ఉందనుకో వంటకం, అది ట్రై చేయడానికి ట్రై చేస్తా అంతే. అండ్ ఇంకా మార్నింగ్ అయిన తర్వాత ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. వీక్లీ వన్స్ అన్న కంపల్సరీ నేను స్కిన్ కేర్ రొటీన్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటా. పెద్ద స్కిన్ కేర్స్ ఏం చేసుకోను. పెద్ద కాస్ట్యూమ్స్ అలా పెద్ద ఖర్చు పెట్టి ఏదో ప్రోడక్ట్స్ కొనుక్కొని అయితే చేసుకోను. నార్మల్గా నాకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉందో దాంతో అయితే స్కిన్ కేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా అంతే. నార్మల్గా అయితే ముల్తాన్ మట్టి, రోజ్ వాటర్ ఎక్కువ యూజ్ చేసేది. అది కూడా వీక్లీ వన్స్ అన్నా వీక్లీ ట్వైస్ అన్నా పెట్టుకోవడానికి ట్రై చేస్తా. అది కూడా ఎందుకు అని అంటే వైట్ అవుతారా అని మీరు అనొచ్చు. వైట్ అయినా కాకపోయినా కొంచెం స్కిన్ అనేది క్లీన్గా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఆయిల్నెస్ అనేది తక్కువ అవుతుంది ముల్తానీ మట్టి వల్ల. ఒకవేళ మీ దగ్గర ముల్తానీ మట్టి కూడా అవైలబుల్గా లేదు అనుకుంటే నార్మల్గా శనగపిండి లేకపోతే బియ్యం పిండిలో పసుపు కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి అట్లా కూడా వేసుకోవచ్చు. అంటే నార్మల్గా చెప్తున్నాను అంతే. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఎవరి ఫేస్ ప్యాక్లు వాళ్ళకు ఉండయని కాదు, లేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మళ్ళీ మీరు చెప్పాలా అనకండి, నార్మల్గానే చెప్తున్నాను. ఫ్రెండ్స్కి హెల్ప్ అవ్వాలని. ఖచ్చితంగా ఒక 5 మినిట్సే కదా మనం పెద్ద అక్కడ చేసేదేముందని అట్లా చేసుకుంటే మనకే బెటర్ అని చెప్తున్నా. తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టిన తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా మటన్ తీసుకొచ్చారు. సో మటన్ ఇంకా ప్రిపేర్ చేస్తున్నా. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేయాలని చేశాను. చాలా బాగా వచ్చింది, బాగుంటుంది. నార్మల్గా నేను ఎప్పుడు కూడా అలానే చేస్తాను. ఈసారి కొంచెం మసాలాలు డిఫరెంట్గా యాడ్ చేశాను అన్నమాట. కానీ సూపర్ అంటే సూపర్. ఏమేమి వేసుకున్నానో చూపిస్తా. కొన్ని ధనియాలు, ఉల్లిగడ్డలు, అలాగే చెక్క, పువ్వు, లవంగాలు ఇవన్నీ కూడా వేసి మంచిగా వేయించుకొని కొబ్బరి పొడి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలా. ఆ తర్వాత గంజి పెట్టుకొని సరిపడంత ఆయిల్, అల్లం పేస్టు మంచిగా అందులో వేసేసి మసాలా కూడా వేసి ఫ్రై చేసుకొని అందులోకి ఇంక ఉప్పు కారం కలిపి ఎప్పుడైనా సరే మన నాన్ వెజ్ కర్రీలో ఉప్పు కారం కలిపి పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఎంతసేపు ఉప్పు కారంలో ఉంచితే అంత మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందని చెప్తా. నేను మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీస్ బాగా టేస్ట్ వస్తాయంటే ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. ఉప్పు కారంలో ఎక్కువసేపు నానబెట్టి ఉంచడం వల్లే నాకు కౌసు స్మెల్ లాంటిది, ఏదైనా నార్మల్ స్మెల్స్ లాంటివి రావు. అలాగే ముక్క కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట నాన్ వెజ్ కర్రీలు. ఇప్పుడు చికెన్ కూడా చాలా బాగా చేస్తాను అండ్ మటన్ కూడా సూపర్ చేస్తాను అన్నమాట. అంటే నాకే కాన్ఫిడెంట్ ఎక్కువ, నేను బాగా చేస్తానన్న కాన్ఫిడెంట్ నాకే ఎక్కువ. ఎందుకంటే అండ్ ఇప్పుడైతే ఇంకా నార్మల్గా అయితే ధనియా పౌడరు అలాగే మటన్ మసాలా కూడా యాడ్ చేసేసి మంచిగా మటన్ని కూడా ఎట్లా అంటే వాటర్ అంతా కూడా పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి. చాలామంది కొంచెం ఉడికేసి ఆ మసాలాలు వాటర్ పోసేసి విజిల్ పెట్టేస్తారు. అట్లా కాకుండా మంచిగా ఆయిల్ పైనకి ఎప్పుడైతే తేలుతుందో అప్పుడే వాటర్ పోసి ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. నా 2 డేస్ ఈ వ్లాగ్ ఎట్లుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చితే రెగ్యులర్గా చూడడానికి ఫాలో అవ్వండి. రోజు కాకుండా 2 డేస్కి ఒక్కసారైనా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.